కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేజెస్ని డిలీట్ చేసేస్తున్నారు ఏదో ఒక కారణం చెప్పేసి. దానికి వాళ్ళు ఇచ్చిన సలహాతో వీళ్ళు చేశారో లేకపోతే వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికే ఈ ఆలోచన వచ్చి చేసిందో తెలియదు. కానీ వీళ్ళకి దాదాపు 12-15 లక్షల మంది దాకా ఉన్నటువంటి ఒక పేజ్, ఫేస్బుక్ పేజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ ఉన్నట్టుండి మాయమైపోయింది. ఉన్నట్టుండి ఇంకేం లేదు అక్కడ, నోటీసు గీటీసు కూడా ఏం లేదు. ఏంట్రా సంగతి అంటే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఈ సదరు సంస్థల యాజమాన్యాలకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ద్వారా వీళ్ళు ఒక అస్త్రం వేశారు. ఎట్లా అంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వార్తలు వీళ్ళు నెగిటివ్గా వేస్తారు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నటువంటి దాని మీదన వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి అభిమాని ఎవరో కంప్లైంట్ పెట్టారని పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కడతారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని అటాచ్ చేస్తూ పోలీసులే సదరు సంస్థలకి నోటీస్ పంపిస్తారు, ఈ పేజ్ తీసేయండి అనేది. దీంట్లో యూట్యూబ్ ఏమైంది చెప్పిందంటే వాళ్ళు ఓపెన్గా మీరు ఏదైనా కంటెంట్ తీసేయమంటే కంటెంట్ తీసేస్తాం, ఛానల్ తీయమని అడిగే హక్కు లేదు మీకు. సో వీడియో తప్పు అంటే కనుక మీరు ఇచ్చిన ఆధారంగా వాళ్ళకి నోటీస్ ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన సమాధానం మీకు పాస్ చేస్తాం, వాళ్ళే డిలీట్ చేస్తే ఓకే, వాళ్ళే హైడ్ చేస్తే లేదా డిలీట్ చేస్తే, లేదంటే మేము